మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్స్లో క్రోమ్బుక్ తీసుకోవాలనుకుంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యాసర్ క్రోమ్బుక్ 714 మోడల్ యొక్క ప్రాపర్టీస్ని అయితే చెక్ చేద్దాం. మన క్రోమ్బుక్ అనేది ఎంత ర్యామ్ని యూజ్ చేస్తుంది, అలాగే దీంట్లో మనకు ఇన్బుల్డ్గా ర్యామ్ సైజ్ ఎంత ఉంది, అలాగే స్టోరేజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. దానికోసం మీరు ఇక్కడ లాంచ్ పై క్లిక్ చేయండి, ఇక్కడ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి, కిందకి స్క్రోల్ చేసి అబౌట్ క్రోమ్ ఓఎస్ ఉందిగా దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డయాగ్నోసిస్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మన ర్యామ్ అలాగే బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయండి. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు బ్యాటరీ అనేది ఉంటుంది. ప్రజెంట్ మన బ్యాటరీ వచ్చేసి 79% అయితే ఉంది. అలాగే బ్యాటరీ హెల్త్ చూసినట్లయితే 72% అండి. సో మీకు 50-60 కంటే ఎక్కువ ఉన్నట్లయితే బ్యాటరీ హెల్త్ బాగున్నట్టే. అలాగే సైకిల్ కౌంట్ వచ్చేసి 440 అయితే ఉంది. మనకు ఛార్జ్ చేసిన టైం యూజేజ్ అండి ఇది. అలాగే కరెంట్ అంటే ప్రజెంట్ ఎన్ని యామ్స్ తీసుకుంటుందో పవర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మనకు సిపియు వచ్చేసి మనకు మెయిన్గా ఇదండి. సో దీంట్లో మనకి ఇన్బుల్డ్గా ఏ సిపియు ఉందన్నది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మనకు బయట చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల అయితే ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు సెకండ్స్లో కొనుగోలు చేసేటప్పుడు దీని యొక్క సిపియు సైజ్ అయితే చూసుకోండి. ఇది ఇంటెల్ కోర్ i5 8250U సిపియు అండి. దీని స్పీడ్ వచ్చేసి 1.60 GHz నుంచి 3.40 వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే దీంట్లో మనకు 8 థ్రెడ్స్ అయితే ఉంటాయండి. మెయిన్ కోర్స్ వచ్చేసి i5లో మనకు 4 కోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు 4 కోర్స్ అని ఇవ్వలేదు, కానీ ఇది i5 ప్రాసెసర్ అండి. సో ఇది 4 కోర్ 8 థ్రెడ్ మీద పనిచేస్తుంది. అలాగే ప్రజెంట్ కరెంట్ యూసేజ్ వచ్చేసి 55% అని ఉంది. అలాగే టెంపరేచర్ వచ్చేసి 51%, 52%. సిపి యొక్క స్పీడ్ ప్రజెంట్ 1.6 మీద అయితే పనిచేస్తుంది. మన ర్యామ్ సిపి వచ్చేసి 3.40 GHz వరకు బూస్ట్ అయితే వెళ్తుందండి. నార్మల్గా ఉన్నప్పుడు మనకు 800, 1000, 1 GB ఈ స్పీడ్లో అయితే ఉంటుంది. కిందకు వచ్చినట్లయితే మనకు మెమరీ సెక్షన్ అనేది ఉంది. ఇక్కడ మనకు టోటల్ దీంట్లో మనకు 8 GB మెమరీ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ర్యామ్లో మనకు 3.37 GB అయితే మన క్రోమ్ ఓఎస్ అనేది యూజ్ చేసుకుంది. అంటే ఇంకా మనకు మిగిలిందల్లా 4.7 GB మాత్రమే మిగిలింది. సో 3.38 GB క్రోమ్ ఓఎస్ యూజ్ చేసిందంటే మనకు చాలా ర్యామ్ అయితే కన్జప్షన్ అయితే జరుగుతుంది. సో ఇటువంటిప్పుడు మీరు క్రోమ్ ఓఎస్ నుంచి వేరే ఓఎస్లకి అయితే షిఫ్ట్ అయిపోవచ్చండి. నార్మల్గా చూసినట్లయితే మనకు విండోస్ 11 అనేది 4 GB తీసుకుంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు అయితే వర్క్ లోడ్ లేనప్పుడు మనకు 2 GB ఆ స్పేస్ అయితే తీసుకుని మనకు విండోస్ 11 అయితే వర్క్ అవుతుంది. విండోస్ 10 అయితే మీకు 1.5 GB ర్యామ్తో మనకు పనిచేస్తూ ఉంటుంది. ఇది క్రోమ్ ఓఎస్ మాత్రం 3.37 GB మీద మనకు వర్క్ లోడ్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ మీరు ఎప్పుడైనా సెకండ్స్ కొనుగోలు చేసినప్పుడు ఇక్కడ రన్ డిశ్చార్జ్ టెస్ట్ అని ఉంది కదా, ఈ టెస్ట్ చేసి బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. అలాగే రన్ సిపియు టెస్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే మనకు దీని యొక్క హెల్త్ 4 సాఫ్ట్వేర్స్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ర్యామ్ టెస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్స్ అయితే కొనుగోలు అయితే చేయాలి. ప్రస్తుతం మన ర్యామ్ అనేది వచ్చేసి 3.37 GB అయితే ఉంది. అలాగే దీంట్లో ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్ చూడాలనుకుంటే సేమ్ అదే ప్రాసెస్ అండి. మీరు ఇక్కడ లాంచర్పై క్లిక్ చేసి ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసి సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అలాగే స్టోరేజ్ చూడండి. మనకి ఇక్కడ 42 GB.6 అయితే ఉంది. ఇక్కడ 21.4 GB అయితే ఉంది. సో మనకు క్రోమ్ ఓఎస్ తీసుకున్న మెమరీ వచ్చేసి స్టోరేజ్ 21 GB అయితే తీసుకుంది. మనం విండోస్ 10 వేసినట్లయితే 15 GBతో అయిపోతుంది. అప్డేట్ అనేది అయిన తర్వాత 20 GB ఆ రేంజ్ అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే GB అయితే తీసుకుంది. మనకు ఉన్న 64లో మిగిలిందల్లా 42 GB అయితే ఉంది. మీరు ఏ వర్క్ చేసుకున్నా ఈ 42 GBలో వర్క్ అయితే చేసుకోవాలి. వీడియోస్ కానీ ఇమేజ్ కానీ లోడ్ చేసుకోవాలనుకున్నా ఈ 42 GB మాత్రమే ఉంటుంది. దీంట్లో మనకు ఎటువంటి ఇంటర్నల్ SSDని అయితే రిప్లేస్ అయితే చేయలేరు. అలాగే దీంట్లో ఉన్న 8 GB ర్యామ్ను కూడా ఎక్స్పెన్షన్ అయితే చేయలేరండి. ఇన్బుల్డ్గా మనకు మదర్ బోర్డు మీద ఫిక్స్ అయి ఉంటాయి. ఒకవేళ మీకు స్టోరేజ్ సరిపోకపోతే మనకు బ్యాక్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే SD కార్డ్ పెట్టుకునే స్లాట్ అయితే ఉంటుంది. అక్కడ మీరు 256 512 GB SSD మెమరీ కార్డ్ని అయితే పెట్టుకుని మీరు స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు.
సో ఇక్కడ మనకు స్టోరేజ్ 21 GB అయితే తీసుకుంటే నేను విండోస్ 10కి అయితే అప్డేట్ అయితే చేస్తానండి. సో మీకు విండోస్ 10 అయితే 10 GBతో మనకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఒక 10 GB అయితే అప్డేట్ అయితే తీసుకుంటుంది. 21 GBతో మీరు విండోస్ 10 అయితే యూజ్ చేయవచ్చు. ఇంకా తక్కువ జీబీలో మీకు ఓఎస్ ఏదైనా ఉందండి. విండోస్ సంబంధించిన లైట్ వెర్షన్ అయితే ఉంది. విండోస్ 19 LTS ఎంటర్ప్రైజ్ ఈ సాఫ్ట్వేర్లు అయితే ఉన్నాయి. వాటిని యూజ్ చేసినట్లయితే మీకు అప్డేట్ అన్నీ కలిపి 10 GBతో అయితే మీరు క్రోమ్ బుక్ని అయితే మార్చుకోవచ్చు. సో దానికోసం నేను ఈ యాసర్కి సంబంధించిన ఈ క్రోమ్ బుక్ని అయితే నేను విండోస్ LTS 2019 ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ISO ఫైల్ ద్వారా పోర్టబుల్ పెన్ డ్రైవ్ని క్రియేట్ చేసి విండోస్ 10కి అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో మనకు విండోస్ 10లో వచ్చేసి ర్యామ్ వచ్చేసి 1 GB మాత్రమే తీసుకుంటుందండి వర్క్ లోడ్ లేనప్పుడు. మిగతా 7 GB ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. స్టోరేజ్ విషయంలో అయితే మనకు టోటల్ 64 ఉంది కదా, ఇక్కడ మీకు 21 GB క్రోమ్ OS అయితే తీసుకుంది. విండోస్ 19 మోడల్ అయితే మీకు 10 GB OS అయితే సరిపోతుంది. మిగతా 54 GB మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంకా తక్కువ చిన్న వయసు ఏదైనా ఉందండి. విండోస్ 10 టైనీ, విండోస్ 11 టైనీ ఇవి కూడా ఉన్నాయి. ఇది కూడా మీకు 10 GB లోపలనే OS అయితే ఇన్స్టలేషన్ అయితే అవుతుంది. మీకు నెక్స్ట్ వీడియోలో విండోస్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూపిస్తా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో వెళ్తామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.